ఫేక్ ప్రచారాలు అనేది రెగ్యులర్ అయిపోయినాయి. నిన్న పురంధేశ్వరి గారి పేరుతో ఇంకొక తెలుగుదేశం వాళ్ళ పేరుతో కావాలని చెప్పి ఈ లెక్క ఇది డ్రగ్స్ వాటిట్లలో వాళ్ళు రాజీనామా చేశారన్నట్టు ఒక ఫేక్ ప్రచారం చేసుకొచ్చారు. అట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకోవాలి. పోలీసులు ఇప్పుడు వన్ సైడెడ్గా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎన్నికల సంఘం కాబట్టి ఏమన్నా నిబద్ధతతో పనిచేస్తారని చూడాలి. తాజాగా అయితే ఎన్నికల సంఘం చెప్తుంది ఫేక్ వాటి మీద దృష్టి సారిస్తామనేది. తాజాగా ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ సామాజిక మాధ్యమాల వినియోగం పెద్ద ఎత్తున పెరిగిపోయిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మరింత సులువుగా మారింది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్టులు పెడితే క్షణాల్లో వైరల్గా మారడంతో నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులు విమర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తదితర విషయాలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకమునుపు జరిగినటువంటి దాన్ని ఇప్పుడు గమనిస్తున్నారు. జిల్లా స్థాయి మీడియా మానిటరింగ్ కమిటీలో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీసు అధికారులు, సామాజిక మాధ్యమాల నిపుణులు, మీడియా ప్రతినిధి, సీనియర్ సిటిజన్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వీళ్ళు నిరంతరం సోషల్ మీడియాను గమనించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తారు, దినపత్రికలు పరిశీలిస్తారు. అభ్యంతరకర అనుచిత పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పెట్టినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, వీడియోలు విడుదల చేసిన బాధ్యులను గుర్తించి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకటో రెండో అయితే తీసుకుంటారు, వందలు వేలైపోయినాయి. ఇప్పుడు పాపం ఎన్నికల సంఘానికి ఇది ఆషామాషి కాదు.